ఆ కలవరి సువార్త ఆయన పడిన ప్రయాస బాధ్యత భారం అందింత కాదు. కలవరిలో కార్చిన రక్తం వృధా కాకుండా సమస్త జనులకు సువార్తను ప్రకటించమని ఇది సువార్తగా ప్రభు మమ్మను పంపించిన దాన్ని బట్టి ఈ యొక్క సమయంలో మన ప్రాంతానికి రావటం జరిగి ఉంది. మన ప్రాంతాల ప్రజలందరూ కూడా ఈ వర్తమానం విని దీని లక్ష్యం ఉంచి మనసు నందు దాసి దానికి అనుకూల సమయము నేడే రక్షణ దినము ఇదే తరుణము అని ప్రభునందు ఏ ఒక్క బంధకాల మధ్యలో ఉన్ననో, ఏ బాధకరమైన శోధనలో ఉన్ననో, ఏ వ్యాధి చేత పీడించబడుతున్ననో, అపవాది చేత నీవు నేను ఆ స్థితిలో ఉన్నప్పటికీ నా ప్రభు అంటూ ఉన్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన రక్షకుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇంకా ఆ ప్రయాసలో ఉండి ఆ బాధకరమైన శోధన చేత ఆ బంధకాల మధ్యలోనే ఆ చీకటి కోణాలలో నువ్వు బాధపడుతున్నావా నా బిడ్డ? నువ్వు ప్రయాసంతో వేదన పడుచున్నావా? కుటుంబ విషయంలో సమాధానం లేక, బిడ్డల విషయంలో సమాధానం లేక, నువ్వు గలిబిలవుతున్న అపవాది చేత శోధించబడుతూ భయంకరమైన బాధలలో ఏదో అవి పోవాలని నువ్వు నిర్ణయించుకుంటున్నావు కదా. అందుకు నా ప్రభు అంటున్నాడు, ఈ ఆత్మ నశించిపోవటం నాకు ఇష్టం లేదు. నేను నా అరచేతులలో చిక్కిన వాడిని గనక నా బిడ్డల పక్షమున నేను ఆదరణకర్తగాను సమాధానకర్తగాను నా బిడ్డల యొక్క జీవితాన్ని నేను తేజరిల్లు చేయుటకు ఆ పరమ రాజ్యమును విడిచి భూలోకానికి వచ్చి నేను సమస్త జనులకు నేను సువార్తను అందిస్తున్నాను. నా బిడ్డలను నేను ఏర్పాటు చేసుకున్నాను శిష్యులుగా. వాళ్ళ చేత నేను వాడుకుంటున్నాను. నా సువార్తను వాళ్ళకి నేను అప్పగిస్తున్నానని నా ప్రభు వాగ్దానం చేసిన దాన్ని బట్టి ఈ సమయం నా ప్రియమైన సహోదరులారా, ఈ గ్రామంలోనికి మేము ఒక గొప్ప సువార్తనాన్ని మేము తీసుకొని వచ్చాం. అదేంటంటే ప్రభు అయిన క్రీస్తు మన పాపాల నిమిత్తము ఆయన మరణించి ఉన్నాడు, మన దోషాల నిమిత్తము ఆయన బలియాగం అయిపోయి ఉన్నాడు. అయితే మనం నిర్లక్ష్యం చేయక ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించాడు కనుక నా ప్రియమైన సంగమా, నా ప్రియమైన వారులారా, మరి దయచేసి గమనించండి. ప్రభు మార్గములోకి మీరు రండి. మనలో ఉన్న పాపపు క్షమాపణ, పాప సంబంధమైన అలవాట్లు అన్ని కూడా ప్రభు కోసము, ఆ పరలోక రాజ్యము కోసము మానుకొని క్రీస్తు మార్గము వైపు నువ్వు తిరిగి నీడలా నీకు మేలు కలుగుతుంది. ఒకప్పుడు భయంకరమైన వ్యసనములతో, భయంకరమైన పాప ఊబిలో, భయంకరమైన త్రాగుడు, పలు విధములైన వ్యభిచారము, కోపములో ఉన్న మరి వ్యక్తులను మరి ప్రభు మరి ప్రియమైన వాళ్ళ ఒకప్పుడు నేను కూడా భయంకరమైన స్థితిలో మరి ఉన్నప్పుడు దేవుడు నన్ను కూడా రక్షించి ఉన్నాడు. నా ప్రియమైన జనాంగమా, దయచేసి ఈ మాటలను నిర్లక్ష్యం పెట్టకుండా ప్రభు అయిన క్రీస్తు నీ కోసము, నా కోసము, మనందరి కోసము మరణించి ఉన్నాడు. ఆయనను నిర్లక్ష్యం చేయక ఆయన వైపుకు నీ మనస్సును తిప్పుకొని ఆయన రాజ్యాన్ని తెలుసుకొని ఆయన మార్గంలో నిలబడితే నీకు గొప్ప మేలు జరుగుతుంది. ఆ మేలు యుగయుగాలు ఉంటుంది. చనిపోయిన తర్వాత గాని బ్రతికి ఉన్న మనం గాని యుగయుగాలు ఆయనతో ఉందుదుముగాక.